హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మా విందు కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా, సింపుల్గా, ఎంతో రుచికరమైన పాలకూర పప్పు ఎలా వండుకోవాలో మనం ఈ వీడియోలో చూసిద్దాం. దీనికోసం ముందుగా 2 కట్టల పాలకూరని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్తో బాగా శుభ్రం చేసుకోవాలి. అలాగే మరొక బౌల్లో పెసరపప్పు వేసి దాన్ని కూడా 2 సార్లు కడగాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని ముందుగా కడిగిన పప్పుని కుక్కర్లో వేసుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత అందులో టేస్టీకి సరిపడా కారం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, 1 టమాటా, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు మరియు ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ రానియండి. చూసారు కదా, పప్పు పాలకూర ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు గరిటెతో మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకొక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన పప్పు పాలకూరని పోపులో వేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, గుమగుమలాడే పాలకూర పప్పు రెడీ అయింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.